స్పిరిచువల్ వార్ఫేర్ లేకపోతే ఆ యొక్క ఓగును జయించడం గురించి మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూషన్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. దయచేసి ఒకవేళ పోయిన వారంది వినకపోతే పోయిన వారం మెసేజ్ వినడానికి ప్రయత్నం చేయండి. అది వినకుండా ఈ వారం నేను చెప్పే విషయం ఏమి అర్థం కాదు. తర్వాత ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఓగు రాజు గురించి, ఈ బాషాను రాజైన ఓగు, తర్వాత రాజైన సీహోను, హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. ఒక్కసారి చెప్పండి రెండు పేర్లు. హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. వీళ్ళిద్దరు ఎవరంటే లాస్ట్ అనగా ఇక ఏమంటాం దాన్ని, మన ప్రామిస్ ల్యాండ్, స్పిరిచువల్ డెస్టినీ, మన యొక్క వాగ్దత్త దేశంలోకి అడుగు పెట్టాలంటే ఇక ఫైనల్గా లాస్ట్ గేట్ కీపర్స్ అంటారు వీళ్ళని. ఫైనల్ గేట్ అన్నమాట. ఈ గేట్ దాటితే లోపలికి వెళ్ళిపోతాం. ఈ గేట్ దాటితే నెక్స్ట్ యోర్దానే. ఇశ్రాయేలు ప్రయాణం, అరణ్యయాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలోనే వాండరింగ్, అరణ్యంలో ఏమంటాం, వాండరింగ్, సంచరించేవారు అనగా తిరుగులాడుతున్న, అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిరుగులాడుతున్న ఇశ్రాయేలీల యొక్క డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి ఫైనల్ ఇద్దరు రాజులు. వాళ్ళిద్దరి పేరు, ఒకరి పేరు హెష్బోను రాజైన సీహోను, తర్వాత బాషాను రాజైన ఓగు. ఈ ఇద్దరిని జయించకుండా డెస్టినేషన్, ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్, వాగ్దత్త దేశంలోకి అడుగు పెట్టలేము. ఆ ప్రామిస్ ల్యాండ్లోకి అడుగు పెట్టేటట్టుగా ఈ ఇద్దరు రాజుల్ని జయించడమా, లేదంటే వెనక్కి వెళ్ళిపోయి అరణ్యంలోనే ఇంకొక సంవత్సరం, ఇంకొక తరం తిరుగుతుందామా? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఒకసారి దీని గురించిన ప్రత్యక్షత, దీనికి సంబంధించిన ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ఈ రాజైన ఓగును జయించడం ఎలాగా, ఈ రాజైన ఓగు అంటే ఏంటో, ఈ బాషాను రాజు అంటే ఏంటో కొద్దిగా తెలుసుకోవాలి మనం. దయచేసి లాస్ట్ వీక్ చెప్పిన ఒక 5 విషయాలు మీకు మొదట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోదాం. 5 విషయాలు లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. బాషాను రాజైన ఓగు గురించి మాట్లాడేటప్పుడు తను ఒక ఏన్షంట్ తెగ అనగా జలప్రళయానికి ముందున్నటువంటి ఒక రాక్షస జాతికి చెందినటువంటి భారీ ఆకారం కలిగినటువంటి ఆ యొక్క జైంట్స్ అంటాం కదా, ఆ తరానికి ఆ వంశానికి సంబంధించిన వాడు, రెఫాయిల వంశానికి సంబంధించిన వాడు. అతని యొక్క బెడ్ సైజ్ మాట్లాడుకున్నాం, భారీ ఇనప మంచం అని మాట్లాడుకున్నాం. ఆ ఇనప పరుపు ఏదైతుందో అది 13.5 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల వెడల్పుతో ఉండేటటువంటి ఒక భారీ మంచం ఇది. దీని గురించి మాట్లాడుకున్నాం. 5 విషయాలు మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. ఫాస్ట్ జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ఒకసారి స్లైడ్ పెట్టాము ఒకసారి. నంబర్ 1, మొదటిది ఏంటంటే దాని మీదనే, మంచం మీదనే మన ఆత్మీయ పోరాటం జరుగుతూ ఉంది. మీ అందరి కోసం చర్చ్ గ్రూప్లో ముందే ప్రజెంటేషన్ పోస్ట్ చేశాను. అందరికీ అన్ని గ్రూపులలో పోస్ట్ అయింది. వీళ్ళకి వాళ్ళకి అంత తేడా లేదు. మీరు దాన్ని చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఒకసారి. పర్సనల్ బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడంటే మంచం మీదే. ఆ మంచం మీద ఆ రెఫరెన్స్లు అన్నీ చదవండి ఒకసారి. గుడ్ ఇంక్లినేషన్ అండ్ బ్యాడ్ ఇంక్లినేషన్ మధ్య జరిగే పోరాటం, జరిగే బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడంటే మంచం మీద. ఆ మంచం మీదనే కన్నీళ్లు గారుస్తూ, పశ్చాత్తాపడుతూ, మారు మనసు పొందే విధంగా, పరుపు తేలే విధంగా ఏడుస్తూ ఉంటామా, లేకపోతే ఆ క్షణానికి సంబంధించినటువంటి ఇంకొంచెం నిద్రపోదామనే ఆ లేజినెస్, లేకపోతే స్పిరిచువల్గా ఇప్పుడుగా తర్వాత ఆలోచిద్దామనో, లేకపోతే మిగతా అనవసరమైన విషయాల చేత హృదయాన్ని నింపుకొని చెత్త చెదారమైనటువంటి ఆ యొక్క తలంపులు, ఆలోచనల చేత రాత్రి మనం గడుపుతామా అనేది, ఇదంతా మన ఆత్మీయ పోరాటం జరిగేదంతా కూడా ఎక్కడ, పరుపు మీద. 1. రెండవది సాక్రెడ్ ఇంటిమసీ, లేకపోతే ఆ యొక్క హోలీ, లేకపోతే ఆ యొక్క వివాహానికి సంబంధించినటువంటి ఆ యొక్క లైఫ్ కూడా జరిగేది మంచం మీదే. సో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, అంతేకాకుండా పానుపు నిష్కల్మషమైనది ఉండాలి. తర్వాత నెక్స్ట్ 3వది మాట్లాడుకున్న స్పిరిచువల్ లేజినెస్ అనేది. ఆ రెఫరెన్స్లన్నీ చదవండి ఒకసారి. అక్కడ ఇంత పెద్ద లిస్ట్ రాసి ఉంది కదా, ఆ రెఫరెన్స్లన్నీ చదువుకోండి ఒకసారి. మన లేజినెస్, మన సోమరితనంతో మనం పోరాడేది కూడా, సోమరివాడిని పట్టి బంధించి ఉంచేది కూడా మంచమే. సోమరివాడి గురించి మాట్లాడాలంటే బెడ్ గురించే మాట్లాడాలి. తర్వాత మన బెడ్ మన సోమరితనాన్ని తెలియజేస్తుంది. తర్వాత నెక్స్ట్ 4వది మాట్లాడుకున్నాం స్పిరిచువల్ ఇల్నెస్, వీక్నెస్ అంటాం. అనగా
భౌతిక సంబంధమైనటువంటి రోగము లేకపోతే బలహీనత ఏదైనా ఉంది అంటే అది కూడా బెడ్ మీదనే. ఆ యొక్క రెఫరెన్స్లు అన్నీ రాస్తున్నాయి, అవన్నీ చదవండి ఒకసారి. ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా రోగశయ్య అంటాం. దాన్ని ఏమంటాం అంటే రోగ పడక అన్నమాట. రోగశయ్య కూడా ఇది కూడా ఒక భారీ ఇనప మంచం అయి ఉందనుకోండి, దాన్ని అధిగమించాలి. అందుకే యేసు ప్రభు స్వస్థత చేయడం కానీ, ఆ యొక్క లేజినెస్ నుంచి విడుదల పొందే విధంగా వాక్య ప్రత్యక్షత జ్ఞానం ఇవ్వడం కానీ, ఆ శ్రమను తట్టుకొని జయించడానికి అవసరమైనటువంటి ఉపదేశము, వాక్యము మరియు దానికి సంబంధించిన వాక్యం వినుటకును తమ రోగములు కుదుర్చుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చారు. తర్వాత ఇక చివరిది లాస్ట్ది ఏంటంటే లెగసీ అండ్ టెస్టిమనీ అంటాం. అనగా మనం మరణించిన తర్వాత కూడా మన పరుపు మాట్లాడుతుంది. మరణించిన తర్వాత కూడా ఆ పరుపు ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఏం విడిచిపెడతాము అంటే ఆ పరుపు మీద మన పోరాటాన్ని విడిచిపెడతాం. మన ఆత్మీయ పోరాటాన్ని ఆ యొక్క పరుపును విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. దేవునికి స్తోత్రం. పక్షవాయు కలిగిన వాడు మంచం మీద ఉంటాడు, తర్వాత కఫిన్ బాక్స్లో ఉండొచ్చు కాక, బట్ కఫిన్ బాక్స్ లోపలికి వెళ్ళిపోద్దేమో, కానీ మంచం మాత్రం అలాగే ఉంటుంది. ఆ మంచం మీద మన పోరాటం ఏంటో అది మాట్లాడుతూ సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఇవి 5 విషయాలు పరుపును సూచిస్తూ ఉన్నాయి. ఆ భారీ ఇనప మంచం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి యొక్క డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా అడ్డుగా ఉండేటటువంటి మంచం అది. ఆ మంచం మీద ఉన్నవాడు దాన్ని పరిపాలిస్తున్నాడు. దాన్ని గేట్ కీపర్స్, స్పిరిచువల్ లాస్ట్ గేట్ కీపర్స్ అంటాం వీళ్ళిద్దరిని. రాజైన సీహోను, హెష్బోను రాజైన సీహోను మరియు బాషాను రాజైన ఓగు. అనగా యోర్దాను ఇలా నిలువుగా ఉంటే, యోర్దాను ఇలా నిలువుగా ఉంటుంది. యోర్దానికి ఇటుపక్కన, అంటే నేను ఇటుపక్క చెప్తాను, మీరు అటుపక్క చూడండి. సో ఆ యోర్దానికి మధ్యధరా సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాం. అయితే యోర్దానికి యువతల పక్కన, యోర్దానికి ఆపోజిట్లో ఈ రాజైన సీహోను మరియు రాజైన ఓగులు పరిపాలించిన హెష్బోను మరియు బాషాను అనే 2 ప్రాంతాలు కనిపిస్తాయి. ఒకసారి చూపించాం, అది ఒకసారి అటు చూడండి. ఒకసారి యువతలు ఉన్నదేమో 2 కూడా ఒకే మ్యాప్. అది నిలువుగా గీత గీస్తుంది కదా, అది యోర్దాను. ఆ యోర్దానికి యువతలు ఉన్న భాగం మీకు ఏ కలర్ కనిపిస్తుందో అది రెడ్, ఆరెంజ్ ఏదో ఉంది కదా, అది బాషాను. దాని కింద ఉన్న గ్రీన్ ఇంకేదైనా కలర్ ఉండొచ్చు కాక, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనిపిస్తుంది. అది హెష్బోన్ అంటాం. రాజైన సీహోన్ ఉన్నది కింద, ఆయన పైన రాజైన ఓగు. మీరు చూడండి ఒకసారి, యుద్ధం అష్టారోత్ అనేది ఆయన ప్లేస్. అది అనగా ఆయన ఏమంటారు క్యాపిటల్ అని చెప్పాలి. తర్వాత ఆ యొక్క ఎద్రెయిలో యుద్ధం చేశాడని రాస్తుంది. ఎద్రెయిలో యుద్ధం చేశాడని చదువుతాం. సో ఇది మన ముందున్నటువంటి ఆ ఓగు ఉన్నటువంటి ప్రాంతం ఏంటది, బాషాను అనే ప్రాంతం. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ఒక్కసారి చూడండి. ఒకసారి నెక్స్ట్ వచనం చదువుదాం. ఒకసారి బాషాను గురించి మరియు ఈ యొక్క ఓగు గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. డైరెక్ట్గా ఓగు గురించి, ఓగు ఆఫ్ బాషాన్ అని చూడమా, దానికి ముందు స్లైడ్ పెట్టి ఒకసారి. ఇందాక నువ్వు పెట్టిన దాని స్లైడ్కి ముందు స్లైడ్. ఓకే, ఇక్కడ ఉన్న ఈ 4 మాటలు ఓగు గురించినటువంటి మాటలు. నెంబర్ 1, మొదటిది ఏంటంటే రెఫాయిముకు సంబంధించిన ఆ యొక్క బలమైన భారీ దేహంతో ఉండే ఒక రాక్షస జాతికి సంబంధించినటువంటి వాడు. ఈ డ్యూటరానమీ 3:11, ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 3:11 మరియు సంఖ్యాకాండంలో ఈ యొక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. ఆ వ్యక్తి యొక్క సింబాలిజం ఏం చేస్తాడు ఈ వ్యక్తి అంటే, స్పిరిచువల్ స్ట్రాంగ్ హోల్డ్, ఎదురించే ఒక బలమైనటువంటి వ్యక్తిగాను శక్తిగా కనబడతాడు. అంతేకాకుండా అతని ఆయుధం ఏంటంటే ఇంటిమిడేషన్, అనగా భయభ్రాంతులను గురి చేయడం. ఈరోజు నువ్వు భయపడే విషయం ఏదైనా ఉందంటే ఆ భయాలన్నీ కూడా బాగా గమనించండి ఒకసారి. దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ఫస్ట్ మాట్లాడే మాట భయపడొద్దు అనే మాట. భయపడొద్దు అన్న తర్వాతే మిగతా మాటలు మాట్లాడబడతాయి. సో భయపడొద్దు అనే మాట ఎవరికి చెప్తాం? భయపడే వాళ్ళకి చెప్తాం. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫోబియా, చాలామంది అంటారు నాకే భయం లేదని. ఏ భయం లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియాకు పేరు ఉంటుంది. కొందరికి నీళ్ళంటే భయం, కొందరికి ఎత్తు అంటే భయం, కొందరికి లోతు అంటే భయం. సో ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి.
సో ఏ భయమైనా సరే ఫోబియా, ఫోబోస్ అంటాం. సో దేవుని ప్రేమ మనలో ఉన్నటువంటి భయములన్నిటినీ కూడా వెళ్ళగొడుతుందట. దేవుని ప్రేమ మనలో ఉన్న భయాలన్నిటినీ వెళ్ళగొడుతుంది అని రాస్తుంది. చూడండి ఒకసారి, ఆ భయాలన్నీ వెళ్ళగొట్టే స్థలం. అయితే భయాలన్నిటికీ కారణం అనగా మొదటిది ఓగును ఏమంటాం అంటే లాస్ట్ ఆఫ్ ద రెఫాయిమ్. ఆ యొక్క రెఫాయిమ్ జాతిలో మిగిలిపోయినటువంటి రెమనెంట్. అంతేకాకుండా ఆ యొక్క స్ట్రెంగ్త్ అండ్ ఇంటిమిడేషన్ అనేది తన యొక్క ఆయుధాలు, అవి రెండు కూడా. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే 60 వాల్డ్ సిటీస్. ఆ బాషాను ప్రాంతంలో 60 పట్టణాలు, 60 ఎలాంటి పట్టణాలు? ప్రాకారములతో ఉన్నటువంటి బలమైన కోటలు ఉన్నాయి, బలమైన పట్టణాలు ఉన్నాయి. ఈ 60 సిటీస్ ఏవైతే ఉన్నాయో గమనించండి ఒకసారి. ఈ 60 సిటీస్ వీటన్నిటినీ దాటాలి, వీటన్నిటినీ స్వతంత్రించుకోవాలి. అవన్నీ కూడా స్ట్రాంగ్ హోల్డ్స్ అంటాం, మనల్ని బంధించి ఉంచే స్ట్రాంగ్ హోల్డ్స్ అంటాం. దేవుని వాక్యంలో ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి. ఓకే, ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ అనే మాట మనకి బైబిల్లో చూస్తాం, కొరింథీ పత్రికలో కనపడుతుంది. అది స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే ఏమంటుందని? మనల్ని బంధించి ఉంచే దుర్గములు అంటాం, మనల్ని బంధించి ఉంచే విషయాలు. తర్వాత మూడో విషయం మనం చూస్తాం, ఆ యొక్క ఓగ్ అనేవాడు ఏన్షియంట్ ఈవిల్ అట. ఏన్షియంట్ ఈవిల్ అంటే వీడు ఆ యొక్క నోవాహు ఓడని పట్టుకొని వచ్చాడట. నోవాహు ఓడని బయట నుంచి గట్టిగా పట్టుకొని వచ్చాడట. ఓకే, అది జూయిష్ సంబంధించినటువంటి పుస్తకాల్లో మనకు కనబడుతూ ఉంది. అది ఆ యొక్క ఏన్షియంట్ ఈవిల్, గాడ్స్ జడ్జిమెంట్, దేవుని జడ్జిమెంట్ని ఎదురాడే ఏన్షియంట్ ఈవిల్ అనగా పురాతన కాలానికి సంబంధించినటువంటి ఒక దుష్టత్వం. ఇది దేవుని తీర్పును కూడా అడ్డగిస్తూ వ్యతిరేకిస్తుంది. దీని గురించే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ రాస్తుంది అన్నమాట. తర్వాత చూద్దాం అన్నమాట. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే జనరేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్, ప్రైడ్ అండ్ డిమానిక్ ఇంటిమిడేషన్. రకరకాల భయాలు, అంతేకాకుండా ఆ యొక్క ప్రైడ్, గర్వము, అహంకారం, విర్రవిగే అహంకారం అంటాం, అహంకారము. తర్వాత జనరేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్ అనగా ప్రతి తరంలో అదే సమస్య ఉంటుంది, అదే శరీర క్రియ ప్రతి తరంలో రిపీట్ చేయబడతా ఉంది, సేమ్ జనరేషనల్గా రిపీట్ చేయబడతా ఉంది. చూడండి ఒకసారి, తరాలు మారే కొద్దీ నెక్స్ట్ జనరేషన్ ప్రతి తరం ఎలాగ ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మా తరంలోనే మెస్సయ్య భూమి మీదకి రావాలి అని ప్రార్థన చేసే తరంగా ఉండాలి. అనండి ఒకసారి మాట, మా తరంలోనే మెస్సయ్య భూమి మీదకి రావాలి. అంటే భూమి మీదకి మెస్సయ్య రావాలంటే ఆయన ఒక తరం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా బయటికి రావాలంటే ఒక తరం కోసం ఎదురు చూడబడింది. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు బయటికి రావాలంటే ఒక తరం రావాలి. వారు వెట్టి పనులను బట్టి మొరబెట్టగా వారి మూలుగును దేవుడు విని మోషేని పిలుచుకొచ్చాడు. మోషేని ప్రిపేర్, ఇదేనంతటికీ కారణం యాక్చువల్గా అయితే 40 ఏళ్ల కిందనే, 40 years బ్యాక్, 40 ఏళ్ల కిందనే, అంటే మోషేకి 40 years వయసు ఉన్నప్పుడే ఆయన అనుకున్నాడట. అపోస్తల కార్యంలో ఈ మాట రాస్తుంది, అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ మాట రాస్తుంది. ఏమనుందంటే, ఇదిగో తన ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ ఇవ్వబోతున్నాడు అని అర్థమైందట. తన ద్వారా ఇశ్రాయేలుకి దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు అని అర్థమైందట. ఎవరికి? మోషేకి. అంటే విమోచకుడు సిద్ధంగా ఉన్నాడు, రక్షణ సిద్ధంగా ఉంది, కానీ ఇశ్రాయేలు సిద్ధంగా లేరు. ఎలా తెలిసింది ఈ విషయం? ఎలా తెలిసిందంటే, మోషే వాళ్ళ సహోదరులు అనగా తన ప్రజలను చూడడానికి వెళ్ళినప్పుడు వారిలో ఒకడు ఇంకొకడు అనగా ఒక ఐగుప్తీయుని చేత ఒకడు బాధించబడుతున్నాడు, అన్యాయం చేయబడి బాధించబడుతుంటే ఈ ఐగుప్తీయుని ఇశ్రాయేలీని పక్షంగా ప్రతీకార హత్య కాదు అది. ఏమంటుందని? దానికి సంబంధించిన జస్టిఫికేషన్ అంటాం కదా. సో ఏదైతే జస్టిఫికేషన్ కోసం ఆ వ్యక్తిని చంపేశాడు. ఎవరిని చంపాడు? ఐగుప్తీని చంపేటప్పుడు ఏం రాస్తుందో చూడండి ఒకసారి. అక్కడ మీరు తీయకండి, అక్కడ ఏమనుందంటే ఆయన చుట్టూ చూశాడట. ఎవరు? చంపక ముందు చుట్టూ చూశాడట. తర్వాత చుట్టూ చూసినప్పుడు ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? బాధించబడుతున్నవాడు, బాధ పెట్టేవాడు, మోషే, ముగ్గురే ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఏమైందంటే ఆ బాధించేవాడిని చంపి పాతి పెట్టేశాడు. ఇప్పుడు దీనికి విట్నెస్ ఆ సీన్లో ఉన్నది ముగ్గురు. ఒకరు మోషే, 2 ఐగుప్తీయుడు చచ్చిపోయాడు, 3 ఇశ్రాయేల్ బాధితుడు. సో ఇప్పుడు ఇది జరిగిన 24 hours, ఇది జరిగిన
24 గంటలకి ఏం జరిగిందంటే మోషే బయటికి వెళ్తుంటే ఇద్దరు ఇశ్రాయేలీలు తగులాడుతున్నారు. అనగా ఒకడు ఇంకొకరి చేత బాధించబడుతూ అన్యాయం చేయబడుతూ ఉంటే ఈయన మాట్లాడుతూ, ఇదిగో అతని మీద ఇతనికి సహోదరునికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, నన్ను కూడా చంపేస్తావా, మా మీద నువ్వు అధికారిగా నిలబెట్టింది ఎవరు అన్నాడట. అంటే 24 అవర్స్లో అంటే ఎవరు చెప్పు ఉండాలి? చంపినోడు చెప్పడు, చచ్చిపోయినోడు చెప్పడు, ఆ బాధితుడే ప్రచారం అంత ప్రచారం ఎలా ఉంటుందంటే, గాసిపింగ్ కానీ ఫార్వర్డ్ మెసేజ్లు ఎట్లుంటాయంటే, మంచి విషయం ఫార్వర్డ్ అవనే అవ్వదు. పొరపాటున కూడా ఒక మెసేజ్ని మేము మా స్టేటస్లో పెట్టుకున్నామనో, ఓకే పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్ యూ, లేకపోతే మీరు చేస్తున్నారని నేను సంతోషపడుతున్నా. మీ స్టేటస్లో పెడితే మీ స్టేటస్ ఏదైనా 100 మంది చూస్తున్నారు కదా, మంచి పెట్టాలి కదా, పెట్టం. ఏ అవసరం లేని అయితే వెంటనే పెట్టేస్తాం, ఫార్వర్డ్లు అయిపోతాయి అవి. ఒక చెడ్డ విషయం చూడండి ఒకసారి, దాని వ్యూస్ చూడండి, దాని లైకులు చూడండి, దాని షేర్లు చూడండి ఒకసారి. ఏమంటామంటే మనిషి యొక్క శరీర క్రియని రెచ్చగొట్టే టైటిల్ పెట్టినా, శరీర క్రియని రెచ్చగొట్టే ఒక ఎంతూజియాస్టిక్ ఆ నేచర్ని, ఆ ఫీలింగ్ని కలుగజేసే ఒక థంబ్నెయిల్ పెట్టినా దానికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి, ఎక్కువ లైక్లు ఉంటాయి. సో అది జరిగిందనమాట. అయితే పాయింట్ ఏంటంటే, వెంటనే ఈ విషయం చూసి మోషే ఏం చేశాడట, భయపడి మిద్యానికి పారిపోయాడని రాస్తుంది. ఇది తెలిసిపోయిందని భయపడి పారిపోయాడు. యాక్చువల్గా అయితే తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలియకుండా అక్కడే సమాధి ఉంటే ఆ విమోచన అప్పుడే జరిగేది. కారణం ఏంటంటే గాసిపింగ్ అంటాం. అన్నిటికంటే గొప్ప క్యారెక్టర్ ఆఫ్ ద తరం ఏంటిదంటే, ఒకరి మీద ఒకరం గాసిపింగ్ చేసుకోవడం. ఏ గాసిప్ లేనటువంటి తరం, ఎవరిని తక్కువ చూడనటువంటి తరం, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకునే తరం, ఒకరిని ఒకరు ఏమంటామంటే ప్రేమించుకునే తరం ఏదైతుందో ఆ తరం మెస్సయ్యని భూమి మీద తీసుకొచ్చే తరం, విమోచించబడే తరం. అయితే 40 years తర్వాత ఇప్పుడు వారు మరబెడుతూ ఉంటే ఇప్పుడు మోషే వచ్చాడు. మోషేని బ్రతిమలాడుతున్నాడు ఇప్పుడు దేవుడు. అప్పుడేమో ఆయనంతటా ఆయన వచ్చాడు, ఇప్పుడు రమ్మంటే ఎందుకు వస్తా? ఆయన కోసం ఆయనని కన్విన్స్ చేయడానికి 3 అధ్యాయాలు, ఓన్లీ మోషే దేవుడు మాట్లాడుకున్న 3 అధ్యాయాలు. నిర్గమాకాండం 3, 4, 5 అధ్యాయాలు వరుసగా మొత్తం డిస్కషన్. ఏం లేదు, నువ్వు రావాలి. ఓకే, మొత్తానికి వచ్చాడు. 40 సంవత్సరాలకి రావాల్సిన విమోచన 80 సంవత్సరాలకి వచ్చింది. ఓకే, మొత్తానికి విమోచించబడ్డారు. ఎర్ర సముద్రం దాటారు, అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం గడిచింది. ఎన్ని సంవత్సరాలు? పస్కా పండుగ ఐగుప్తులో జరిగింది. రెండో పస్కా పండుగ ప్రత్యక్ష గుడారం కట్టుకొని ఆ సీనాయి దగ్గర జరిగిందండి. పస్కా అయిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పాడట, ఈ కొండ దగ్గర మీరు ఉన్న చాలు, బయలుదేరండి అన్నాడట. ఎక్కడికి పోవాలి చెప్పాలి? ఎక్కడికి మాట్లాడరు? ఎక్కడికి పోవాలి? పాలుతెన దేశం, కనాను దేశం, పాలుతెన ప్రదేశం, ప్రామిస్ ల్యాండ్, వాగ్దత్త దేశానికి బయలుదేరండి. ఇక్కడ ఎంతసేపు ఉంటారు? బయలుదేరండి అన్నాడట. ఎప్పుడు? సంవత్సరానికి. నెక్స్ట్ పస్కా పండుగకి ఇంకా చాలు, ఇక్కడ బయలుదేరండి అన్నాడు. ఆ లోపు వాక్యం ఇచ్చాడు. ఆ లోపల వారిని సిద్ధపరచబడ్డారు. ఆ లోపల మందిరం కట్టుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక ప్రయాణం ఎలా జరగాలి, ఎవరి పక్కన ఎవరు నిలబడాలి, ఎవ్రీథింగ్ అన్నీ సెట్ అయిపోయాయి. 11 రోజుల్లో బౌండరీకి వచ్చేసాం. కాదేశు బర్నియా అంటే బాషాను మరియు సీయోను ఈ యొక్క రాజ్యం ఉన్నటువంటి ప్లేస్కి వచ్చేసాం. కాదేశు బర్నియాకి వచ్చేసారండి. ఎన్ని రోజులు పట్టింది? 11 days. సీనాయి నుంచి 11 daysకి రీచ్ అయిపోయారు. ఐగుప్తు నుంచి సీనాయికి రావడానికి 50 రోజులు పట్టింది. అక్కడ సంవత్సరం, అంటే అది ఇది కలుపుకొని మొత్తం ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంకొక 11 రోజుల్లో బౌండరీ రీచ్ అయిపోయాం. ఇప్పుడు వెళ్దామంటే అప్పుడు ప్రజలు అన్నారంట, అలా కాదు. ఓకే, మనకి నిర్గమాకాండంలో సంఖ్యాకాండంలో ఒక రకంగా ఉంటుంది, ద్వితీయోపదేశకాండంలో ఒక రకంగా ఉంటుంది ఇది. సో అకార్డింగ్ టు అంటే ద్వితీయోపదేశకాండం యొక్క రెఫరెన్స్ని బట్టి మాట్లాడితే ప్రజలందరూ వచ్చి మనం ముందు పోవడం కంటే ముందు, మనకంటే ముందు మార్గం చూపించడం కోసం, ఎలా వెళ్ళాలో ఒక ప్లాన్ చేసుకోవడం కోసం వేగు చూడడానికి 12 మందిని పంపిద్దాం అన్నారట. వారు చెప్పిన మాట మంచిది, మీరు చెప్పిన మాట మంచిదని నేను పంపించానని అప్పుడు మోషే అంటాడు. అంటే ఈ ఐడియా ప్రజలదట. ఇది తలా ఒక గోత్రానికి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఆ ఘనత వహించినటువంటి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఎంతమందిని? 12 మందిని వేగు చూడడానికి పంపించాలి. ఎప్పటికిప్పుడు బయటికి వచ్చిన సంవత్సరం తర్వాత స్టోరీ ఇది. ఈ వేగు చూడడం లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళేమో.
కానీ వేగు చూసి వచ్చిన తర్వాత, అంటే వేగు చూడటం కూడా దేవుని పర్మిషన్తో జరిగినట్టుగా కూడా మనం సంఖ్యాకాండంలో చూస్తాం. సంఖ్యాకాండం ప్రకారం దేవుడు పంపించినట్టు ఉంటుంది, ద్వితీయోపదేశకాండం ప్రకారం ప్రజలు అడిగితే మోసే పంపించినట్టు ఉంటుంది. బట్ ఏదేమైనా కూడా దేవుడు దాన్ని అప్రూవ్ చేశాడు. ఎందుకంటే వీళ్ళకి ఫిట్నెస్ ఎలా ఉందో చూడాలిగా. మరి ఏం ఫిట్నెస్? పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని స్వతంత్రించుకునే ఫిట్నెస్ మనకు ఉందా లేదా తెలియాలిగా. స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ కాదు, స్పిరిచువల్ క్యారెక్టర్ ఇంపార్టెంట్. చాలాసార్లు నాకు ఉద్యోగం రాలేదనో, అది రాలేదనో, ఇది రాలేదనో, ఏదో కాలేదనో అంటాం కదా. అది కావడానికి కావాల్సింది బలము, శక్తి, డబ్బులు ఇవన్నీ కాదు, క్యారెక్టర్. దాన్ని స్వతంత్రించుకోదగిన క్యారెక్టర్ కావాలి. అయితే ఆ క్యారెక్టర్ ఉందా లేదా అని ఈ 12 మంది వెళ్ళి 40 రోజులు వేగి చూసి వచ్చారు. 40 రోజులు చూసి వచ్చారు దేశాన్ని చూసి వచ్చి, అందులో ఎంతమంది? 10 మంది చట్ట సమాచారం, మెజారిటీ చట్ట సమాచారం తీసుకొచ్చారు. అక్కడ అనాకీలు ఉన్నారు. ఏది ఇక్కడ భాష దగ్గర చూసినటువంటి వీళ్ళని, ఇక ఓగులంటోటి దేశం కావచ్చు, లేకపోతే వాళ్ళని దాటి వెళ్ళాలి, అనాకీలు ఉన్నారు. అక్కడ దీర్ఘదేహులు ఉన్నారు, ఆజానుబాహులు ఉన్నారు, చాలా బలమైన ఎత్తైన కోటలు ఉన్నాయి అక్కడ. ఆ కోటలు వాళ్ళ ముందు మేము చెప్పాలి గట్టిగా మిడతల్లాగా ఉన్నామట. వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము వాళ్ళ ఎదురుగా, అంటే వాళ్ళు చూసేదేదో మనం కూడా చూస్తాం. వారి దృష్టికి నీ మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము వారి ఎదుట మిడతల్లాగా ఉన్నామట. అంటే వాళ్ళు అంత పెద్దగా ఉన్నారని చెప్తున్నారు. ఇది చెప్పిన తర్వాత ఎంతమంది చెప్పారు? ఇది 10 మంది వచ్చి చెప్పారో లేదో, ఆ రాత్రికి ఒక మాట రాస్తుంది. సంఖ్యాకాండం 14:1 ఏం రాస్తుంది? కోల్ యదా ఇజ్రాయెల్ అని ఉంటుంది హీబ్రూలో. అనండి ఒకసారి మాట. కోల్ అంటే వాయిస్, బిగ్గరగా ఏడవడం అనమాట. యదా అంటే సమాజం అంతా, ఇశ్రాయేలు సర్వ సమాజం ఆ రాత్రి బిగ్గరగా ఏడవడం, ఒక్క స్వరంతో ఏడుస్తున్నారట అందరూ కలిసి. ఏది? చెడ్డ సమాచారానికి. మంచి సమాచారం ఇద్దరు తీసుకొచ్చారు, దానికి ఒక్కరు కూడా సపోర్ట్ వెళ్ళా. మంచి సమాచారం ఇద్దరు తీసుకొచ్చారు, యెహోషువ, కాలేబ్ అని ఇద్దరు తీసుకొచ్చారు, దానికి ఎవరు రెస్పాండ్ కాదా. అదే 10 మంది చెడ్డ సమాచారం తీసుకొస్తే, వీళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళ ఇళ్లలో చెప్తే, వాళ్ళ భార్యలు పక్కింటోళ్ళకి చెప్తే, అలాగా మొత్తం మీద దేశం అంతా రాత్రికే, అదే రాత్రికి ఏం చేసిందట? ఎలుగెత్తి ఏడ్చెను అని రాస్తుంటారు. సర్వ సమాజం ఏడుస్తుందట. అక్కడ కూడా ఏంటి ప్రాబ్లం? గాసిపింగ్ అనగా మాటలు. ఓకే, మాటలు అనేవి మన రెస్పెక్ట్ని తెలియజేస్తాయి. ఇంకొకరితో నేను మాట్లాడేటప్పుడు వితౌట్ రెస్పెక్ట్, పదాజ్ఞల సారాంశం ఏంటి అని అడిగితే రెస్పెక్ట్. పదాజ్ఞల్లో కామన్ పాయింట్ ఏంటి అని అడిగితే రెస్పెక్ట్ గాడ్, రెస్పెక్ట్ అదర్. ఇంకొకరిని రెస్పెక్ట్ చేయండి, నీ తోటి వాడిని రెస్పెక్ట్ చేయండి, అలాగే దేవుణ్ణి రెస్పెక్ట్ చేయండి, అంతే, అంతకుమించి చేయని. సో రెస్పెక్ట్ అనేది ఏం చేస్తుందంటే, అవతల వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఉంటే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాం, రెస్పెక్ట్ లేకపోతే ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు అని రాసి ఉంటుంది. సరే, పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వారిచ్చిన సమాచారాన్ని బట్టి పాలుతేనెల ప్రదేశంలోకి వెళ్ళాల్సిన వీళ్ళు ఆ రాత్రి దేవునికి కోపం వచ్చింది. ఇశ్రాయేల్ అందరినీ చంపేద్దాం అనుకున్నాడు. ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ చంపేస్తాను, మోషే ఇంకొక జనాంగాన్ని సృష్టిద్దాం అని అన్నప్పుడు, అప్పుడు మోషే ప్రార్థన చేస్తూ, నీకు శక్తి లేక, ఏం లేక, వీరిని అరణ్యంలోనికి తీసుకొచ్చి అరణ్యంలో నుంచి ఇక పాలుతేనెల ప్రదేశంలోకి తీసుకెళ్ళడానికి నీకు శక్తి లేక వారిని అరణ్యంలో సంహరించిన దేవుడు అనే చెడ్డ పేరు నీకు రాకుండానట్లుగా అని చెప్పి బ్రతిమలాడుకుంటున్నాడు. దేవా, నీ కృప చొప్పున, శక్తి అంటే క్షమించడానికి శక్తి కావాలి. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగానండి. కోపపడడానికి శక్తి కాదండి. ఓకే, శక్తి దేనికి కావాలి? బలం దేనికి కావాలి? శక్తి దేనికి కావాలి? క్షమించడానికి, ఎదురు తిరిగి కొట్టడానికి కాదు, ఎదురు తిరిగి మాట్లాడడానికి శక్తి అవసరం లేదండి. న్యాచురల్గా మన ఈవిల్ ఇంపల్స్ చాలు ఎదిరించడానికి. అదే ఎదిరించే వారిని, లేకపోతే ఆ ఎదురడే వాళ్ళని క్షమించడానికి ఏం కావాలి తెలుసా? దేవా, ఇదిగో నీకు శక్తి లేక వీళ్ళని అరణ్యంలో చంపేశామని చెడ్డ పేరు నీకు అవసరం లేదు. ఇలాగా చూడండి ఒకసారి. అక్కడ పాలుతేనెల ప్రదేశంలోకి ప్రవేశించాల్సినటువంటి ఇశ్రాయేల్ అరణ్య ప్రయాణం ఇంకో 40 సంవత్సరాలు పోస్ట్ పోన్. దినమునకు సంవత్సరం చొప్పున 40 సంవత్సరాల అరణ్యంలో తిరగండి, ఈ తరం పోవాలి నాకు. ఎవ్రీ 40 ఇయర్స్కి ఒక జనరేషన్ మారుద్ది. 40 ఇయర్స్ వచ్చిందంటే న్యూ జనరేషన్ వస్తుంది. 40 ఇయర్స్కి ఒక తరం అనమాట. బైబిల్ ప్రకారం 40 ఇయర్స్ అంటే ఒక జనరేషన్. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు విమోచింపబడ్డానికి ఓ జనరేషన్ ఫెయిల్ అయిపోయింది.
సరే జనరేషన్ విడుదల పొందే జనరేషన్ వచ్చింది, బయటికి వచ్చింది, బాగుంది అనుకుంటే అరణ్యంలోకి వచ్చిన జనరేషన్ పాలుతీన ప్రదేశంలోకి ప్రవేశించలేదు. ఇంకో జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ ఏదైతే ఉందో, ఈ జనరేషన్ అనగా కొత్త జనరేషన్ ఏదైతే ఉందో, ఆ పాలుతీన ప్రదేశంలోకి ప్రవేశించాలి అంటే వీళ్ళు జయించాల్సింది ఎవరిని అంటే రాజు అయినటువంటి హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. గమనించండి ఒకసారి, దీన్ని ఇప్పటి మన ఆత్మీయ అర్థంతో ఇప్పుడు పోల్చుకుందాం. ఒకసారి చూద్దాం. ఒకసారి బాషాను అంటే ఏంటో చూడండి. ఒకసారి బాషాను అనే మాటకి అద్భుతమైనటువంటి పంటలు, అద్భుతమైనటువంటి పచ్చదనం కలిగిన ప్రాంతం. బాషాను అంటే పచ్చని ప్రాంతం. ఏదో మాకు కనపట్లేదా? మంచి ఏమంటామంటే ఫ్రూట్ఫుల్ ల్యాండ్, ఫలభరితమైనటువంటి ప్రాంతం. ఓకే, యాక్చువల్గా బాషాను మరియు ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశాలు ఇశ్రాయేలుకి దేవుడు ఏర్పాటు చేసిన దేశాలు కాదు. కానీ చూడండి ఒకసారి, యాక్చువల్గా లైన్ ఉంది కదా పైనుంచి కిందాక, ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ ఏదైతే ఉందో అది యోర్దాన్. యోర్దాన్కు అవతల ఉన్నది పాలుతీన ప్రదేశం. కానీ అవతల ఉన్నదే దేవుడు ఇద్దాం అనుకున్నాడు. కానీ ఒక 2 గోత్రాల వాళ్ళ పేరు చెప్తాను. రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం. ఈ 2.5 గోత్రాల వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, మాకు పశువులు చాలా ఉన్నాయి, మాకు పశువులు. న్యూ జనరేషన్ వీళ్ళు, ఫినేహాసు లాంటి వాళ్ళు, తర్వాత సెలోపేదు కుమార్తె లాంటి వాళ్ళు, తర్వాత యెహోషువ లాంటి వాళ్ళు, ఆ పాలుతీన ప్రదేశాన్ని స్వతంత్రించుకోవడానికి సరిపడినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి జనాంగం వీళ్ళు. రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం. ఈ 2.5 గోత్రాల వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి అడిగారు, మాకు పశువులు చాలా ఉన్నాయి, మేము ఇక్కడ సెటిల్ అవుతామని అడిగారు. ఇంకా అప్పటికి బాషాను రాజును జయించలేదు. నేను మాట్లాడేది అర్థమవుతుందా? బాగా వినండి ఒకసారి. అంతకు ముందులేమో వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నామన్నారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు, కొత్త తరం వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మేము మిడతల్లాగా ఉన్నాం అనట్లేదు వీళ్ళు. వాళ్ళు ఏమంటారో తెలుసా? స్వతంత్రించుకుంటాం, మేము స్వతంత్రించుకోవడమే కాదు, మాకు ఈ దేశం కావాలని అడుగుతున్నారు. మోసే పర్మిషన్ అడుగుతున్నారు, ఈ దేశం స్వతంత్రించుకోవాలి మేమని. బాగా వినండి ఒకసారి. అక్కడేమో ఓగు అజానుభావుడు, రాక్షస ఆకారం, అలాంటోడేమో ఎలాగ వీళ్ళందరినీ జయించుకుంటూ వస్తున్నారని చెప్పి ఒక రకమైన భయం ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురుద్దామని నిలబడి ఉన్నారు. పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. అలాంటి ఓగు వీళ్ళేం మాట్లాడుకుంటారు తెలుసా? ఓగుని ఎట్లా జయించాలి, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం అనుకోట్లా. మోసే దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? ఈ దేశం మాకు కావాలి. ఓరి మేము ఇంత పెద్ద ఉన్నా, ఇక్కడ నేను ఇంత బలమైన ఉన్నా, నన్ను పక్కన పెట్టుకొని మీరు ఇది నాకు కావాలన్నా? ఆయన ఏమంటాడు మోసే, మీ సహోదరులైన వారు యుద్ధానికి వెళ్తుంటే మీరు ఇక్కడ సెటిల్ అయిపోతారా? ఒకసారి ఆలోచించండి ఆ సీన్ ఎలా ఉంటుందో. భాషాన్ని ఇంకా జయించకముందే ఈ ప్రాంతం మాకు కావాలని అడుగుతున్నారు. అడిగేటప్పుడు గమనించండి, పాయింట్ ఏంటంటే ఆ రాజ్యాన్ని జయించాలనే ఆత్మీయ సిద్ధపాటును గమనించండి. ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ని, వీటన్నిటినీ, ఆ ఇంటిమిడేషన్ని జయించిన తరాన్ని గమనించండి. మెస్సయాని భూమి మీదకి తీసుకొచ్చే తరముగా మారడం, సమాజంగా మారడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా ఆత్మీయంగా మన పాలుతేనెలు ప్రవహించే దేశం, నీకు నాకు సంబంధించినటువంటి ఆ యొక్క ఫలభరితమైనటువంటి రాజ్యాన్ని, ఫలభరితమైనటువంటి పట్టణాలని, ఫలభరితమైనటువంటి ఆ యొక్క గొప్ప ప్రాంతాన్ని, మనం స్వతంత్రించుకోవాల్సిన ప్రాంతాన్ని గేట్ కీపర్ లాగా రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఒక డిమానిక్ ఫోర్సెస్ వాటిని కాపలా కాస్తున్నాయి. అలాంటి డిమానిక్ ఫోర్సెస్ని అధిగమించడానికి ఒకసారి చూపించాం. ఒకసారి ఇంకా ఫాస్ట్గా. ఏమైందమ్మా? భాష అంటే పెట్టు. ఓకే, చూడండి ఒకసారి. ఓగు అనేవాడు ఈ ఫ్రూట్ఫుల్నెస్ని, ఫలభరితమైనటువంటి ప్రాంతాన్ని, ఫలభరితమైనటువంటి దేశాన్ని కాపలాగాస్తున్నాడు. ఫలభరితమైనటువంటి దేశాన్ని, ప్రాంతాన్ని కాపలాగాస్తున్నాడు. లేకపోతే వాడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.
అలాంటి దాన్ని జయించడం కోసం ఇక్కడున్న 4 పాయింట్లు గమనించండి ఒకసారి. దేవుని యొక్క సర్వ సమృద్ధిని మనం పొందుకోకుండా ఆటంకపరిచే పర్సనాలిటీ, అంటే నీ అబండెన్స్కి నీకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఆటంకం, నీ అబండెన్స్కి, నీ అభివృద్ధికి, నీ యొక్క ఏమంటామంటే ప్రాస్పెరిటీ ప్రీచింగ్లోకి వెళ్ళామనుకోండి, నీ భాషను నువ్వు స్వతంత్రించుకోకుండా అడ్డుగా ఒక ఓగ్ అనేవాడు ఉంటాడు. నేను మాట్లాడేది మనుషులతో కాదు. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రధానులతో మనం పోరాడుతున్నాం. అనగా స్పిరిచువల్ ఫోర్సెస్ అండ్ స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్ అనే దాని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఈ యొక్క ఇన్హెరిటింగ్ ద అబండెన్స్, ఆ యొక్క సర్వ సమృద్ధిని మనం పొందుకోకుండా ఆటంకపరచడం కోసం దాన్ని అడ్డుగా ఉన్నటువంటి ఓగు. రెండవది, ఆ యొక్క న్యూ సీజన్ అండ్ న్యూ ప్రామిస్లోకి వెళ్లకుండా మనకు అడ్డుగా ఉన్న ఆఖరి స్టాండ్ అది. ఇది ఒక్కటి దాటితే అయిపోద్ది. చివరి అడ్డం, లాస్ట్ ఆటంకం అంటాం. నెక్స్ట్ మూడోది చూడండి ఒకసారి. ప్రొఫెటిక్గా ఇశ్రాయేలీలు ఆ యొక్క వాగ్దత్త దేశంలోకి ప్రవేశించాలంటే ఈ యొక్క ఇద్దరు రాజులు, ఓగు అండ్ సీహోన్ అనే ఇద్దరు రాజుల్ని, 2 డిమానిక్ గేట్ కీపర్స్ని అధిగమించాలి, లేదంటే అరణ్యంలోనే ఉంటాం. ఇక లాస్ట్కి చూడండి ఒకసారి, లాస్ట్ అండ్ ఫైనల్, ఈ యొక్క బ్రేక్ త్రూ అంటాం కదా. ఆ యొక్క బిలీవర్స్ మస్ట్ డిఫీట్ ఎంట్రెన్చ్డ్ స్పిరిచువల్ అపోజిషన్ బిఫోర్ బ్రేక్ త్రూ. ఏదన్నా ఒక గొప్ప బ్రేక్ త్రూ నువ్వు పొందుకోవాలంటే యూ నీడ్ టు క్రాస్ దట్ లైన్. ఈ ఓగు అనే ఈ యొక్క డిమానిక్ దీన్ని జయించాలి. పైన వారం మాట్లాడుకున్న 5 విషయాల మీద ఇంకా కొంచెం ధ్యానం ఉంచడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి. నెక్స్ట్ స్లైడ్ పెట్టాం ఒకసారి ఫాస్ట్గా. ఇక ఓగు యొక్క స్పిరిచువల్ స్ట్రాటజీస్ చూడండి ఒకసారి. నెంబర్ 1, ఇంటిమిడేషన్, భయభ్రాంతులకు గురి చేయడం, భయపెట్టడం. అతని యొక్క సైజ్ ఏదైతే ఉందో, అతని పర్సనాలిటీ, తన ఏజ్ ఏదైతే ఉందో, తన ఏజ్ ఎంత చెప్పాను, మోర్ దాన్ 400 years. ఇప్పుడు ఒకవేళ నోవాహు దగ్గర నుంచి కూడా వచ్చాడంటే ఇంకెక్కువ ఉంటుంది ఆయన ఏజ్. ఎంతో చెప్పలేము. నోవాహు గురించి మాట్లాడితే అబ్రహాం కంటే ఎన్ని తరాల ముందు. పోయిన వారము నోవాహు అబ్రహాం పుట్టింది ఏ సంవత్సరం అని చెప్పానా? అబ్రహాం పుట్టింది ఏ సంవత్సరం? 1948. ఏది బైబిల్ ఇయర్. మనం ఉన్నది ఏ సంవత్సరం? 5785 నుంచి వెనక్కి వెళ్ళండి. 1948లో అబ్రహాం పుట్టాడు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే 1656 అప్పుడు జలప్రలయం వచ్చింది. అంకే ఇంకొక 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. నా పాయింట్ ఏంటంటే, ఈయన వయస్సు ఎంతో తెలియదు, అంటే చావు లేనోడుగా కనపడుతున్నాడు. చూస్తానికి ఆయన ఎదురుగా ఎంతోమంది పోయారు. నోవాహు తర్వాత నుంచి ప్రతి తరం పోయింది, ఎంతోమంది వచ్చారు పోయారు, బట్ ఓగు మాత్రం అలాగే ఉన్నాడు. ఆ ఓగు అనేవాడు ఆ ప్రాంతానికి దేవుడు. సావు లేదు. అదే ఏం చావనే చావడా, అందరే 100కి చచ్చిపోతే 100, 120కి చచ్చిపోతుంటే ఈ వ్యక్తి చావే లేదా ఈ వ్యక్తికి అనేటట్టుగా చావు లేదన్నలాగా కనిపిస్తున్నాడు. నెక్స్ట్ చాలా బలంగా కనిపిస్తున్నాడు. ఈ ఎత్తైన బలమైనటువంటి చావు లేదు అనిపించే విధంగా జయించలేము, దుర్భేద్యం, ఇంపాసిబుల్ టు విన్, ఇతన్ని జయించడం అసాధ్యం, చావులేను ఎలా చంపుతాం? సో అలాగా ఒక వ్యక్తి విశ్వాసాన్ని పారలైజ్ చేసేస్తట. ఆ వ్యక్తి యొక్క విషయం మనం చూస్తే అది ఎలాంటి వాడో తెలిస్తే విశ్వాసం పారలైజ్. ఎక్కడ మనం విశ్వసించడానికి పారలైజ్డ్ స్థితిలోకి వెళ్తున్నామో అలాంటి ఇంటిమిడేషన్ అనేది ఈ యొక్క ఓగు యొక్క స్ట్రాటజీ నెంబర్ 1. ఓగు యొక్క స్ట్రాటజీ నెంబర్ 2, ఆ యొక్క 60 పట్టణాలు, ఆ 60 లేయర్స్ ఆఫ్ రెసిస్టెన్స్, ఫియర్ అండ్ లైస్, అబద్ధాలు మరియు మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగకుండా మనల్ని మోసం చేసే అబద్ధాలు, భయాలు, ఆందోళనలు, అంతేకాకుండా ఎదురాడే విధంగా మనల్ని రోజు రోజుకి వెనక్కి లాగే విషయాలు, ఆ 60 cities వాటిని జయించాలి. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇది ఇప్పటిది కాదు, తరతరాలకు ముందు నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. లాస్ట్ జైంట్స్ అని రాసి ఉంది కదా. తర్వాత ఈ యొక్క అథారిటీ, దేవుని యొక్క అథారిటీకి సంబంధించి ఆధిపత్యానికి సంబంధించిన కౌంటర్ ఫిట్ అంటాం. అంటే ఆ అధికారానికి, ఆధిపత్యానికి విరోధంగా నడుస్తూ ఉంటాడు.
ఇది ఓగ్ యొక్క స్ట్రాటజీస్ అయితే, మరి విశ్వాసికి దేవుని యొక్క స్ట్రాటజీస్ ఏంటి? నెక్స్ట్ స్లైడ్ చూడమ్మా. ఒక్కొక్క దాని గురించి మాట్లాడడానికి ఒక్కొక్క రోజు పడుతుంది, కానీ జస్ట్ ఊరికే పెట్టాను. మీరు వారం అంతా దీని మీద సొంతంగా ధ్యానం చేయాలని దట్స్ మై ఇంటెన్షన్. అందుకే మెసేజ్ చెప్పడం కంటే ముందే మీకు ప్రజెంటేషన్ ఇచ్చాను. గాడ్స్ బ్యాటిల్ ప్లాన్ అగేన్స్ట్ ఓగ్. నంబర్ 1, దేవుని మాట, డూ నాట్ ఫియర్, డూ నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. అతనికి భయపడవద్దు. ఈ మాట ద్వితీయోపదేశకాండం 3:2, ఆ తర్వాత సంఖ్యాకాండాలు కూడా సేమ్ వర్డ్ రాసి ఉంది, అతనికి భయపడవద్దు. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి ఒకసారి మాట. నిన్ను భయపెట్టేదానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదనేది ఈ తరానికి ఇప్పటికి ఉన్నటువంటి మెసేజ్ అది. సో మన పూర్వీకులు ఎవరు ఈ వాక్యం వినలేదేమో, ఎవరికి తెలియదేమో, బట్ దేవునికి స్తోత్రం, నీకు ఈ వాక్యం తెలిసింది, నువ్వు వినే తరంలో ఉన్నావు కదా, భయపడాల్సిన పని లేదు. ఇంతకుముందు వాళ్ళు భయపడి ఉండొచ్చు గాక, ఇప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఫియర్ అనేది ఎనిమీకి లీగల్ గ్రౌండ్ ఇస్తుంది. ఫియర్ ఎనిమీకి లీగల్ గ్రౌండ్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత రెండో చూడండి ఒకసారి, టోటల్ డిస్ట్రక్షన్. అనండి ఒకసారి మాట. అంటే టోటల్ డిస్ట్రక్షన్ అంటే ఏం విడిచిపెట్టొద్దు. ఓగు మీదకి యుద్ధం చేసినప్పుడు ఏమి విడిచిపెట్టొద్దు. ఓగు మీదకి యుద్ధం చేయడానికి వచ్చే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నారు, ఈజీగా వచ్చేస్తున్నారు. ఈ తరం ఏంది ఇలా ఉంది, వీళ్ళేంది ఇలా ఉన్నారు, అంత మిడతల్లాగే ఉన్నారు. ఓకే, యూనో ఇందాకేం చెప్పాను నేను, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నాం అన్నారు కదా. దానికి యెహోషువ ఏమన్నాడు తెలుసా? యెహోషువ కాలేబులు ఏమన్నారు తెలుసా? మనము దేవుడు వారిని మన చేతికి అప్పగించాడు. అక్కడ వారేమంటున్నారంటే ఆ మిడతలు, ఓకే వారికి మనం మిడతల్లాగా ఉన్నాం అన్నావు కదా. మిడతలు అంటే గ్రాస్ హప్పర్స్. అదే మిడత ఇంకో పేరు ఉంటుంది, ఇంకో పేరు తెలుసా? గ్రాస్ హప్పర్ అంటే తెలుసా? పచ్చగా ఉంటుంది. ఇంకో పేరు ఉంటుంది మిడతకి, కాదు కాదు, లోకస్ట్. లోకస్ట్ అంటే ఏంటో తెలుసా? ఇది ఒక్కటి ఉండదు, సేన. లోకస్ట్ అనేది మిడతల అసలు పేరు గుర్తు రావట్లేదు. ఎవరు అన్నారు ఇక్కడ అమ్మా? దండు, మిడతల అనండి గట్టిగా. అదొక స్ట్రాటజిక్గా మూవ్ అవుతాయి అవి. యూనో బేసికల్గా వాటికి రెక్కలు ఉండవు. వాటికి రెక్కలు లేకపోయినా కైనటిక్ మోషన్ అనగా ఏమంటాం, ఒకటి ఎగిరి గాలిని క్రియేట్ చేస్తుంది కదా, ఆ గాలికి ఇంకోటి ఎగురుతుంది, దాన్ని బేస్ చేసుకొని ఇంకోటి, అట్లా అవన్నీ కలిసి మూవ్ అవుతుంటాయి ఒకేలాగా. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం అన్నారు కదా. యెహోషువ కాలేబులు ఏమన్నారు తెలుసా? అయినా సరే మిడతల్లాగే వెళ్దాం, లోకస్ట్ లాగే వెళ్దాం, దేవుడు మనకి వారిని ఆహారం అలా నాకేద్దాం అంటారు. ఓకే, మిడతలు ఒకసారి దాడి చేస్తే, మనకు తెలియదు ఈ మిడతలు యాక్చువల్గా, ఈ మిడతల దండు, మీరు భూమి నిలువుగా ఉంటుంది కదా, భూమి ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ దాకా అవి ప్రయాణం చేస్తాయి. ఒక్కసారి ఒక పొలం మీదకి మిడతలు దాడి చేస్తే ఇక పచ్చదనం అనేది ఏం మిగలదు అక్కడ. నాకేస్తాయా, అలాగా నాకేసేస్తాయి అంతే, ఇంకేం మిగలవు అక్కడ. ఒక పొలం మీదకి మిడతలు అటాక్ చేసాయంటే ఇంకేం, అలాగా ఈ యొక్క వీళ్ళందరినీ ఆహారంగా ఇస్తారు. బాగా వినండి ఒకసారి. ఫియర్ ఎనిమీకి లీగల్ గ్రౌండ్ ఇస్తే, ఫియర్లెస్నెస్ అనేది నీకు నాకు లీగల్ గ్రౌండ్ ఇస్తుంది. భయపడకుము అని చెప్పబడుతుంది. తర్వాత చూద్దాం ఒకసారి, నెక్స్ట్ చూపించాం ఒకసారి. టోటల్ డిస్ట్రక్షన్, పూర్తిగా ఓగును అతని సంతానం. ఒక్కసారి ఆ వచనాన్ని మీరు చదవచ్చు. మీరు 11వ వచనం చదవం ఒకసారి, 10వ వచనం, ద్వితీయోపదేశకాండం 3:10 వచనం ఫాస్ట్గా. మైదానమందలి పురములన్నిటినీ, బాషాను నందలి
ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రెయి, ఇవన్నీ ఇందాక మ్యాప్ లో కనపడతాయి మీకు. సల్కా, ఎద్రెయి అను వాటిని, గిలాదు దేశం అంతటిని పట్టుకుంటిమి. భాషను మొత్తం పట్టుకున్నాం మనం. మోషే చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఓగును అతని సంతతి ఇంకేం మిగల్చలేదు. సో టోటల్ డిస్ట్రక్షన్ అంటాం. ఇది గాడ్ స్ట్రాటజీ. నంబర్ 1 భయపడొద్దు. నంబర్ 2 టోటల్ డిస్ట్రక్షన్. బాగా వినండి ఒకసారి. ఏంటి టోటల్ డిస్ట్రక్షన్ ఇది? ఓకే, నేను ఫాస్ట్ గమనించండి ఒకసారి. ఎనీ కైండ్ ఆఫ్ మనల్ని మన స్పిరిచువల్ డెస్టినీకి వెళ్లకుండా అడ్డగించే హ్యాబిట్స్, అలవాట్లు, లేదా స్పిరిచువల్ డెస్టినీకి చేరకుండా ఉండే మన హ్యాబిచువల్ నేచర్, ప్రవర్తన, స్వభావం అంటాం కదా, అది ఏదున్నా సరే టోటల్ డిస్ట్రక్షన్. కంప్లీట్గా దాన్ని దాంట్లో ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టినా, ఏదో అంటారు పుట్టుకతో వచ్చిందని. ఈ ఓగనేవాడు మనం పుట్టక ముందు కూడా ఉండొచ్చు కాక, మన తరతరాల నుంచి కూడా వచ్చి ఉండొచ్చు కాక. బట్ దేవునికి స్తోత్రం, మన తరంలో అది టోటల్ డిస్ట్రక్ట్ అయిపోవాలి, అనగా పూర్తిగా దాని నుంచి అధిగమించాలి. సో భయపడకము. బయట ఉన్నటువంటి శత్రువు కంటే లోపల మనతో మనం పోరాడుకునే పోరాటం గొప్పది. ఆ పోరాటంలో వీ హ్యావ్ టు ఓవర్కమ్. నేను ఎక్కడన్నా లేజీగా అనిపిస్తున్నా, ఫైట్ చేయండి, దాంతో పోరాడండి ఫస్ట్. తర్వాత నేను ఎక్కడన్నా నా రోగంతో, నా శ్రమతో నేను బాధపడుతున్నానా, దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి. ఎందుకు రోగం నుంచి నేను బయటికి రావట్లేదంటే ఐఎమ్ నాట్ రిసీవ్డ్ మై ఫర్గివ్నెస్. క్షమాపణ నేను పొందుకోలేదు. క్షమాపణని పొందుకుంటే నేను నా రోగం నుంచి బయటికి వస్తా. క్షమాపణ ఎందుకు పొందలేదంటే ఏం చెప్పాలి? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణంలో మీరు క్షమించండి. క్షమించలేకపోతున్నాం కదా, ఆ క్షమించలేని తనం అనే ఆ ఓగును జయించాలి. అది లోపల ఉంటుంది మనకి. ఈ యొక్క మన శరీర క్రియల్ని అధిగమించడం, వీటిని ఒకదాన్నొకటి అధిగమించడం అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. టోటల్ డిస్ట్రక్షన్. ప్రతి హ్యాబిట్ని వదిలేయడానికి, మనం అధిగమించకుండా ఇంకా అరణ్యంలో తిరుగులాడుతున్నట్టుగా ఉన్న తరంగా, వ్యక్తిగతంగాను, ఆత్మీయంగాను, కుటుంబంగా, అన్ని రకాలుగా మనం ఎక్కడైతే కనిపిస్తున్నామో వాటన్నిటికీ సంబంధించిన వర్తమానం ఇది. చాలా తీవ్రంగా, తీక్షణంగా ఫోకస్ చేసి దాని మీద ధ్యానం ఉంచండి. ఆ యొక్క వాక్యాన్ని మీరు దాన్ని ఏమంటామంటే వీలైతే ప్రింట్లు తీసుకోండి, లేకపోతే దాన్ని రాసుకోండి, డీటెయిల్గా ప్రతి రెఫరెన్స్ రాసి పెట్టండి. నెక్స్ట్ నంబర్ 3 చూడండి ఒకసారి. మూడవది ఏంటంటే, మొదటిది డు నాట్ ఫియర్, రెండవది టోటల్ డిస్ట్రక్షన్, పొజెషన్ ఆఫ్ ద ల్యాండ్. నెక్స్ట్ పెట్టం ఒకసారి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇదేమో డిఫీటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఓగ్ టుడే. ఈరోజు ఓగును చూద్దాం. రికగ్నైజింగ్ ద స్ట్రాంగ్ హోల్డ్. నన్ను వెనక్కి లాగే విషయాలు ఏమేమి ఉన్నాయో రికగ్నైజ్ చేయగలగాలి. నంబర్ 2 రెఫ్యూజ్ ద ఫియర్. నంబర్ 3 ఎంగేజ్ ఇన్ వర్షిప్ వార్ఫేర్. ఆ వార్ఫేర్లో వర్షిప్, ఆరాధన, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండే. యెహోషాపాతు ఒక్క బాణం వేయలేదు, ఒక్క కత్తి వాడలేదు, గొప్ప యుద్ధం గెలిచాడు. గెలవలేమనుకునే యుద్ధాలు గెలిచారు. ఎలా గెలుస్తారంటే వర్షిప్, ఆరాధన. తర్వాత స్ట్రాటజిక్ ప్రేయర్స్ అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. చెప్తానికి చాలా ఉంది కానీ టైం లేదు, నేను ముగించేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ సర్వీస్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను. ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. స్ట్రాటజిక్ ప్రేయర్ అంటే అది తీసాము ఒకసారి. యాకోబు పత్రిక ఇలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు శ్రమ పడుతూ ఉంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్కడన్నా శ్రమ అనుభవిస్తూ ఉంటే, ఓకే, ఏదన్నా ఒక విషయంలో మీరు శ్రమ పడుతూ ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి మనం? ఇది యాకోబు పత్రిక స్టార్టింగ్. ఇప్పటి కాలపు శ్రమలు మీరు పొందబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు, దాని గురించి చెప్తూ వాటిలో మీరు మహదానందంగా ఎంచుకోండి అని స్టార్ట్ చేస్తాడు. ఇది యాకోబు పత్రిక. శ్రమలుంటే మహదానందంగా ఎంచుకోండి అని స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏమంటారు తెలుసా? ఆ నెక్స్ట్ వెంటనే మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుణ్ణి అడగండి, ఆయన ఎవరిని కాదనకుండా, ఎదిరించకుండా, లేకపోతే ఎవరిని అడ్డు చెప్పకుండా అందరికీ ధారాళంగా ఏమిస్తాడట? ఓకే, ఇప్పుడు నండి ఒకసారి. ఫస్ట్ ఏముంది? శ్రమలు వస్తే శ్రమల్లో ఆనందించండి అన్నాడు. 1, 2
శ్రమలు వస్తే శ్రమల్లో ఆనందించండి, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుణ్ణి అడగండి, ఆయన ధారాళంగా ఇస్తాడని ఉంది. ఇది ఒక ఆర్డర్లో రాస్తుంది. అసలు దాని గురించే యాకోబు పత్రిక అంతా రాస్తుంది. యాకోబు పత్రిక మొదలుపెట్టేటప్పుడే సబ్జెక్ట్ అంటాంగా, ఆ సబ్జెక్ట్లోనే మ్యాటర్ అంతా ఉంది. శ్రమల్లో ఏం చేయాలి అనేది యాకోబు పత్రిక సారాంశం. శ్రమలు వస్తే ఏం చేయాలనేది యాకోబు పత్రిక సారాంశం. అయితే పాయింట్ ఏంటంటే, ప్రార్థనలు, స్ట్రాటజిక్ ప్రేయర్స్ అంటే ఏంటో చెప్తాను. దేవా ఈ శ్రమలో నన్ను విడిపించు ప్రభువా అని అడగడం. ఓకే, ఈ శ్రమ నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయడం, ప్రార్థన నంబర్ 1. ప్రార్థన నంబర్ 2, ప్రభువా ఈ శ్రమలో నాకు అవసరమైన ఓర్పు ఇచ్చేసేయి అని చెప్పేసి దాన్ని సహిస్తూ ఉంటానని చెప్పేసి దాంతో సెటిల్ అయిపోవడం. ఇది సహజీవనం చేద్దాం ఏది శ్రమలతో. 2, 3వది, లేదు ప్రభువా ఈ శ్రమను ఎలా అధిగమించాలో నాకు జ్ఞానమి అని అడగడం. ఏది స్ట్రాటజిక్ ప్రేయర్ ఇందులో? శ్రమను అధిగమించడానికి, శ్రమలో నుంచి నేను బయటికి, అందుకనే ప్రతి శ్రమ నీకు జ్ఞానం ఇస్తుందండి. ఏమనుంది దావీదు ఏమంటాడు? శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది. ఎందుకు మేలు చేసిందట? ఏం మేలయ్యింది? నీ కట్టడలు నేర్చుకున్నా, నీ కట్టడలను గురించిన జ్ఞానం నాకు అబ్బింది. నేను జ్ఞానం నేర్చుకున్నానయ్యా, నీ కట్టడలను గురించిన జ్ఞానం నేర్చుకున్నాను, అందుకే నాకు శ్రమలు ఏం చేశాయి? మేలు చేశాడు. శ్రమల మేలు ఏంటంటే జ్ఞానం వస్తుంది. అందుకే ఒక మాట చెప్తా ఉంటాను నేను. ఒక సక్సెస్ఫుల్ ఏదన్నా ఒక గొప్ప సక్సెస్ను అనుభవించావు, అచీవ్ చేసావు, సాధించావు అనుకో, నీ సక్సెస్ నీకు ఇచ్చే కిక్ కన్నా, సక్సెస్ ఇచ్చే కిక్ కన్నా నీ ఫెయిల్యూర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్తో కూడిన అనుభవపూర్వకమైన జ్ఞానం చాలా గొప్పది. సక్సెస్ ఒక కిక్ ఇస్తుంది కదా, ఆ కిక్ ఎక్కుద్ది దిగుద్ది అంతే, ఏం ఉండదు అక్కడ. కాసేపు అయ్యాక ఏం ఉండదు అక్కడ. సక్సెస్ అయ్యాం, భలే అనిపించింది, సాధించేసాం అనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఏం ఉండదు అక్కడ, ఇంకోటి సాధించేదాకా నిద్రపట్టదు. కానీ పాయింట్ ఏంటంటే, దానికన్నా ఒక ఫెయిల్యూర్ మనకిచ్చే ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్, అనుభవపూర్వకమైన జ్ఞానం చాలా గొప్పది. రైట్, ఫైనల్ లాస్ట్ ఒక్క స్లైడ్ పెట్టమా. లాస్ట్ స్లైడ్ అంటే దానికి ముందు స్లైడ్ అనుకుంటా. ప్రామిస్, వార్నింగ్ అని 2 మాటలు చదివేసి మన ప్రార్థనలోకి వెళ్ళిపోవచ్చు, చాలా లేట్ అయిపోయింది. ప్రొఫెటిక్ వార్నింగ్ అండ్ ప్రొఫెటిక్ ప్రామిస్. ద స్పిరిట్ ఆఫ్ ఓగ్ అటాక్స్ జస్ట్ బిఫోర్ యువర్ నెక్స్ట్ లెవెల్. వార్నింగ్ ఇది. ఏదన్నా అటాక్ జరిగింది అంటే ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఏమర్థం కావాలి మనకి? ఐ రీచ్డ్ మై నెక్స్ట్ లెవెల్. బాగా వినాలి ఒకసారి. నెక్స్ట్ లెవెల్, న్యూ డెవిల్ రెడీగా ఉంటుంది. న్యూ లెవెల్, న్యూ డెవిల్ రెడీగా ఉంటుంది. సో డెవిల్ వచ్చింది అంటే ఏమాట అర్థం? ఇంకో నెక్స్ట్ లెవెల్ రెడీగా ఉందని అర్థం. సో వార్నింగ్ ఏంటంటే, ఈ ఓగు అటాక్ ఎప్పుడు అంటే, ఐగుప్తు నుంచి బయటికి రాగానే రాడు, చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. చూద్దాం ఎలా నడుస్తాడో చూద్దాం వీళ్ళు. ఓకే ఎవరెవరు ఏమేం జరిగింది, ఏ రోజు ఏం జరిగింది, రోజు వార్తలు వస్తుంటాయి వీళ్ళకి, న్యూస్ పేపర్. ఓకే, అన్నీ చదువుతూ ఉంటాం. కొంతమంది భయపడే వాళ్ళు భయపడతా ఉంటారు, ఈ మాత్రం చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అటాక్ చేస్తాడంటే ఇక లాస్ట్ నెక్స్ట్ లెవెల్. అందుకే పాస్టర్ గారు అనుకోకుండా చాలా శ్రమలు వచ్చాయండి, దేవునికి స్తోత్రం, కంగ్రాచులేషన్స్, నీ నెక్స్ట్ లెవెల్కి రెడీగా ఉన్నావు అని అర్థం. నీ లెవెల్ నీకోసం ఎదురు చూస్తుందని అర్థం. ఆమేన్. ఓకే, ఇది వార్నింగ్, అది. బట్ ప్రామిస్ ఏంటంటే, విక్టరీ ఓవర్ ఓగ్ మీన్స్ యూ పొజెస్ బాషాన్, ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్ అండ్ స్పిరిచువల్ అథారిటీ. ఆత్మీయంగా నిన్ను పరిపాలించే వాటి మీద నువ్వు పరిపాలించే ఒక అథారిటీ నువ్వు సాధిస్తావు. దట్ ఈస్ ద ప్రామిస్. భయపడక్కర్లేదు. లేచిపోదాం, అందరం ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి తలలు వంచి ప్రార్థనలో ఉందాం. పరమ తండ్రి మా దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, ఈ విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి. వాక్యం వింటుండగానే మాలో విశ్వాసం కలుగజేసేందుకు మీకు వందనాలు. ఏ విషయాన్ని నేను అధిగమించాల్సి ఉందో, ఏ విషయాన్ని నేను జయించాల్సి ఉందో, ఏ విషయం మీద ఇదిగో అథారిటీ సాధించాల్సి ఉందో, మరొకసారి మాకు
జ్ఞాపకం చేసి బోధపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఏకీభవించి వాక్యం విన్న మీ బిడ్డలను, వారి కుటుంబాలను, వారి యొక్క పరిస్థితులన్నింటినీ మీ ముందు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారి మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో నేను ప్రభా మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. వారున్న స్థితిలో స్పిరిచువల్ వార్ఫేర్ ఏంటో, ఆ స్పిరిచువల్ వార్ఫేర్లో ఎలా ఎదుర్కోవాలో, అవసరమైన ఎలాంటి సర్వాంగ కవచాన్ని ఆశ్రయించాల్సి ఉందో, దేవుని వాక్యాన్ని ఎలా చదువుకోవాలో, వాక్యం అనే ఆత్మఖడ్గం ధరించడం ఎలాగో, బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అనే ఆ యొక్క ప్రత్యేకతలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడినట్లు మీ యొక్క ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు మీ బిడ్డల ఎడలా జరిగించబడునుగాక. ఆశీర్వాదము, నెమ్మది, సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపండి. సహవాసపు దీవెనల చేత ప్రతి కుటుంబము నింపబడునుగాక. మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్ల చేయునుగాక. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏకీవించిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.